మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. కొంతమంది పిల్లలు హెవీగా ఉండే డ్రెస్సులు వేసుకోవడం ఇష్టపడతారు. కొంతమంది పిల్లలేమో సింపుల్గా ఉండే డ్రెస్సులు వేసుకోవడం ఇష్టపడతారు. నా పెద్ద కూతురు కూడా అంతేనండి. సింపుల్గా ఉండటం అంటే తనకిష్టం. ఎక్కువ శాతం డ్రెస్సులు అంటే 3 పీస్ సెట్స్ లేదంటే టాపు లెగ్గిన్లే ఎక్కువగా ఇష్టపడుతుంటుంది. ఇక వచ్చే 4 రోజులు తన పుట్టినరోజు ఉంది. పుట్టినరోజు అంటే కొంచెం హెవీగా డ్రెస్ తీసుకుందాం అనుకొని ఫ్రాక్ తీసుకుందాం, లేకపోతే ఇంకేదైనా డ్రెస్ తీసుకుంటానంటే అమ్మమ్మ నాకు అసలు వద్దే వద్దు, నాకు పుట్టినరోజు అయినా సరే 3 పీస్ సెట్సే కావాలంది. సరే అని షాప్కి వెళ్ళాము. ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రెస్ చూసారా, తను అదే కావాలంది. ఆల్రెడీ తను వేసుకున్న డ్రెస్ అదే కలరు. ఇది వద్దమ్మా అంటే కాదు నాకు ఇదే కావాలంది. నాకేమో ఇది నచ్చలేదు. దీనికంటే ముందు ఒక డ్రెస్ తీసి చూశానండి. అది డ్రెస్ కంటే చున్నీ నాకు బాగా నచ్చింది. ఆ డ్రెస్ తీసుకో అమ్మా అంటే కాదు నాకు ఇదే కావాలంది. సర్లే తన కోసమని ఆ డ్రెస్ తీసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్న ఈ డ్రెస్కి చున్నీ చూసారు కదా, నాకు ఈ చున్నీ బాగా నచ్చింది. ఆ చున్నీ కోసమైనా డ్రెస్ తీసుకోవాలనిపించి ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట. నాకు నచ్చి ఇది తీసుకున్నాను, తనకు నచ్చి అది తీసుకున్నాను. మీరు చెప్పండి, మా ఇద్దట్లో ఎవరి సెలక్షన్ పర్లేదు, బంగారు సెలక్షన్ బాగుందన్నా నేనేం ఫీల్ అవ్వను. కానీ చెప్పండి ఏ డ్రెస్ బాగుందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొడతారు కదా, సబ్స్క్రైబ్ చేసుకుంటారు.